బీఆర్ఎస్ లీడర్ కవిత మేడం లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ మీద బయటకు వచ్చింది కదా. రాగానే మేడం మంచి చెడ్డలు అరుచుకున్నాక కారు పార్టీ లీడర్లతోని కేటీఆర్ సార్ సమావేశం అయిందట. ఆ మీటింగ్కు కవిత మేడం కూడా హాజరుపడ్డదట. కాంగ్రెస్ పార్టీ లీడర్లు అంటున్నట్టు బెయిలే రాదన్నారు అసలు, కానీ మొత్తానికైతే బెయిల్ వచ్చింది. అది సరే కానీ ఇప్పుడు ముచ్చట ఏంది ఏం కథ అంటారా? ఉన్న ముచ్చట అంతా చెప్తా పాండ్రి. అగో కవిత మేడంను ఇట్లా ఢిల్లీలో ఉన్న కారు పార్టీ కార్యాలయానికి తీసుకుపోగానే లీడర్లు అంతా ఎదురుగా వచ్చి మేడం చేతుల్లో చెయ్యిలు కలుపుకుంటా అలాయి బలాయి తీసుకున్నారు. ఎట్టున్నావు మేడము, మీరు జైల్లో ఉన్నన్ని దినాలు మీరు ఎప్పుడు బయటకు వస్తారు అన్నట్టే ఉండే అని పలకరింపులు పులకరింపులు అయినాయట. కారు పార్టీ లీడర్లు అందరితోని మంచి చెడ్డ మాట ముచ్చట అరుచుకునుడు అయినాక ఇట్లా బీఆర్ఎస్ లీడర్లు అందరూ కూర్చొని మీటింగ్ పెట్టిర్రు. మలి సర్కారు వచ్చినాక మస్తు దినాల సంది జైల్లోనే ఉండేసరికి మనోళ్ళు అనుకున్న మస్తు మంది కారు పార్టీ నాయకులు కారుకు కాలిచ్చి కాంగ్రెస్ పార్టీల షరీకైన ముచ్చట కవిత మేడం చెవుల వేసిండ్రు కావచ్చు. ఇట్లా కొందరు చూసుకుంటా వీళ్ళెవలో ఉండే ఫలానోళ్ళు రాలేదా అని కేటీఆర్ సార్ను అడుగుతున్నట్టు అనిపిస్తలేదు. కేటీఆర్ సార్ కూడా సప్పుడు కాకుండా మెల్లగా చెల్లె చెవుల అసలు ముచ్చట చెప్పినట్టే ఉన్నాడు. కారు పార్టీ లీడర్లందరూ కేసీఆర్ సార్ గావురాల బిడ్డతోని కేటీఆర్ సార్తోని అందరూ కలిసి ముచ్చట్లు అయితే పెట్టిర్రు. ఢిల్లీలో మీటింగ్ గొడవంగానే ఇంటిల్లాదులను కలిసేదందుకు గాలి మోటార్ ఎక్కేదందుకు బయలుదేరిండ్రు. తెలంగాణ రాష్ట్రానికి వచ్చినాక కార్యకర్తలు ఆగుతారు. అయిగా మా కేసీఆర్ సార్ చెప్పిన కడిగిన ముత్యం బెయిల్ మీద బయటకు వచ్చిందని మస్తు సంబరపడ్డారట.